సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటే అంటుంది బీజేపీ. దీని గురించి మీరేమంటారు సార్? అసలు వినటానికి కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎట్లా ఆ మాట అంటారు? వాళ్ళేమో ఒకళ్ళేమో కాంగ్రెస్సు బీఆర్ఎస్ ఒకటి అంటారు, ఇంకొకళ్ళేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. నోటికొచ్చింది ఏదో మాట్లాడటంతో ఎట్లా ఒకటవుద్ది? ఈ దేని ఇండివిజువల్ ఇంకా మాట్లాడాలంటే బీజేపీను కాంగ్రెస్ ఒకటే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ గెలవటానికి కూడా బీజేపీ కారణమైంది. ఇండైరెక్ట్గా బండి సంజయ్ని పదవి నుంచి తప్పించి ఉన్న ఊపుని తప్పించి లేని ఊపు కాంగ్రెస్ కల్పించింది బీజేపీ. సో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై రీజనల్ పార్టీలు ఉండకూడదు, రీజనల్ పార్టీలు నాశనం చేసేయాలి అని దేశవ్యాప్తంగా ఈ జాతీయ పార్టీలు పండుతున్న కుట్రది. జాతీయ పార్టీలు అన్నీ బీజేపీ చేస్తున్నదే ప్రతి చోట రీజనల్ పార్టీ నాశనం చేయటం. రీజనల్ పార్టీలే ఉండకూడదు, నేషనల్ పార్టీలు తప్పితే వాళ్ళిద్దరు తప్పితే బీజేపీ కాంగ్రెస్ తప్పితే ఇంకొకటి ఉండకూడదని వాళ్ళు పన్నాకం పన్నుతున్నారు. ఆ ఉద్దేశంలో వాళ్ళిద్దరూ ఒకటి, బీజేపీను కాంగ్రెస్ ఒకటే అని మేము అంటాం. ఇది ఎట్లా ఉందంటే ఒక అర్థం లేకుండా ఏదో నోటుకొచ్చింది. ఎట్లా పొంతన ఉండాలి కదా. ఏనాడైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ తోటి కలిసి పోటీ చేసిందా? ఎక్కడైనా ఏ ఉప ఎన్నికల్లో కానీ దీంట్లో కానీ బీఆర్ఎస్ పోటీ చేసిందా? లేదు కదా. ఎలా మాట్లాడతారు? ఇవన్నీ బీజేపీ టీఆర్ఎస్ మొదటి నుంచి విరోధంగానే ఉన్నాయి. మేమిద్దరం బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అవడానికి అర్థం లేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అనడానికి అర్థం లేదు. ఎక్కడా లాజిక్ లేదు, పొంతన లేదు, మాట్లాడటంలో వివక్ష లేదు, విచక్షణ లేదు. నోటికొచ్చింది ఏదో మాట్లాడటం తప్పితే, బుద్ధి లేని మాటలు తప్పితే ఇంకోటి కాదు. ఏ రకంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అవుద్ది, లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అవుద్ది. పిచ్చి. మేము చెప్పాలంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఖచ్చితంగా. వాళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి వాళ్ళకి మా నేషనల్ పార్టీలో అధికారంలో నువ్వు నేను, అంతేకాని రీజనల్ పార్టీలు రాకూడదని తొక్కటానికి బండి సంజయ్ మంచి ఊపులో ఉండగా పార్టీ బండి సంజయ్ని దింపేసేసి కాంగ్రెస్కి అప్పచెప్పారు. మరి దానికి ఏమంటారు? కనుక ఎంత సొల్లు మాటలు, గాలి మాటలు. సార్ కేసీఆర్ గారిని బారు పెట్టుకోమంటున్న బండి సంజయ్ గారి వ్యాఖ్యలు, దీని గురించి మీరు ఏమంటారు సార్? అదే చెప్తుంది. అసలు ఈ మాటలు కరెక్ట్ కాదు. బండి సంజయ్ గారైనా కేటీఆర్ గారైనా ఒకళ్ళు ఇలాంటి మాటలు సిద్ధాంతాల విధానాల మీద మాట్లాడాలి, పరిపాలన మీద మాట్లాడాలి. నువ్వు బారు పెట్టుకో, నువ్వు రెడ్ లైట్ ఏరియా ఇల్లు పెట్టు, కంపెనీ పెట్టుకో, ఇవన్నీ కరెక్ట్ కాదు. అసలు రాజకీయ ప్రజలు హర్షించరు, ప్రజలు మెచ్చుకోరు కూడా. ఈ కరెక్ట్ కాదు. ఈ కమెంట్లు చేస్తే పాలసీ మీద చెయ్యండి, పాలసీ మీద మాట్లాడండి, విధానాల మీద మాట్లాడండి. అంతే తప్పితే బారు పెట్టుకో లేకపోతే ఇంకోటి పెట్టుకో మాట్లాడితే ఆ కౌంటరు బీఆర్ఎస్ మేము మాట్లాడలేమా? అది పెట్టుకోండి, ఇంకో మీరు రెడ్ లైట్ ఏరియా ఇది పెట్టుకోండి, లేకపోతే గుట్కా హౌస్ పెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు అవసరమా? ప్రజలు హర్షించే విధానాలు కావాలి. ప్రజలు బండి సంజయ్ గారు అట్లా మాట్లాడకూడదు. ఆయన ప్రజల మనిషి, ప్రజా పోరాటం చేస్తున్నాడు, ఒక పేరుంది ప్రజల్లో, ప్రజల మనిషిగా. సో నాయకుడిగా పేరుంది. నాయకుడిగా ఆ స్థాయిలోనే మాట్లాడాలి. ఈ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు, రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడతాడు, వీధి రోడ్లాగా మాట్లాడతాడు, ఆయనకు అలవాటు. ఈయన కూడా అలా మాట్లాడితే ఎట్లా? పాలసీలో మాట్లాడండి, విధానాలపై మాట్లాడండి. బీజేపీ విధానాలు చెప్పండి, మీ విధానాలు తప్పు అని చెప్పండి, అది ఓకే. వాటిలో విమర్శించండి. ఒకరికొకరు విమర్శ, ప్రతివిమర్శ, రాజకీయ విమర్శ, అది లక్షణంగా ఉంటుంది. ప్రజలు హర్షిస్తారు. మీరు చెప్పే దాంట్లో విషయం ఉంది, నిజం ఉంది అంటే హర్షిస్తారు. అబద్ధం ఉంది, తప్పు ఉంది, ఓన్లీ ఆరోపణ అంటే మిమ్మల్ని తప్పు పడతారు. కనుక అలా వెళ్ళాలి తప్పితే అది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, ఈ చిల్లర భాష, ఇది చిల్లరతనము. బడి పిల్లలు, వీధి రౌడీలు మాట్లాడుకునే భాషలు అవి కరెక్ట్ కాదు సార్. అలాగే చూసుకుంటే కేటీఆర్ గారి మీద కూడా మసీదు కట్టుకోమని బండి సంజయ్ గారు వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఇదెంతవరకు కరెక్ట్ అండి? అదే ఇప్పుడు నేను బండి సంజయ్ గారు మాట్లాడింది ఎంత తప్పు. ఈ మాటలు ఎవరు మాట్లాడినా, నేను బండి సంజయ్ గారినో లేకపోతే కేటీఆర్ గారిని ఎవరైనా సరే ఇవాళ రాజకీయాలు అలా దిగజారిని, గ్రహచారం
తెలంగాణ రాజకీయాల్లో భాష అలా దిగజారింది. అది కరెక్ట్ కాదు. ఈ దిగజారింది ఇంకా దిగజారింది కనుక అలాగే ఉంటుంది. కానీ కనీసం ఇప్పుడైనా ఎలా మార్పులు చేయాలని కోరుతున్నాను నేను. ఈ భాష వద్దు, ఇలాంటి భాషలు వద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ప్రజలు హర్షించే భాష కాదు, ప్రజలు మెచ్చుకునే భాష కాదు. ప్రజలు ఇలాంటి భాష మాట్లాడినందుకు, ఇలాంటి మాటలు మాట్లాడినందుకు పూలమాలలు వెయ్యరు. ఒక గేలిగాను హేళనగా నవ్వుకుంటారు తప్పితే ఇంకోటి చేయరు. ఈ కాదు కదా రాజకీయాలు. అందుకు రాజకీయాలు చేయక్కర్లేదు కదా. రాజకీయాలు చేస్తే ప్రజల కోసం. మీరు రేపు ప్రజల కోసం మనం ఏం చేయాలి, మీరేం చేస్తున్నారు, మీరు చేసే దాంట్లో తప్పు ఏంటి, మేము చేసే దాంట్లో గొప్ప ఏంటి, ఎవరికాడో వాళ్ళు చెప్పచ్చు, విమర్శించుకోవచ్చు. రాజకీయంగా సిద్ధాంతపరంగా విమర్శించుకోండి, పాలసీ పరంగా విమర్శించుకోండి, విధానపరంగా విమర్శించుకోండి, ఏదైనా చేయొచ్చు. ఎవరైనా సరే, నేను ఏ పార్టీ ఒక పార్టీ అని చెప్పలే. ఏ పార్టీ అయినా ఈ పద్ధతి, ఈ భాష, ఈ కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు అనేది నా వాదం. సార్ లిక్కర్ కేసు గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, లిక్కర్ కేసు ఫైనాలిటీకి వస్తుంది. కేజ్రీవాల్ లోపలికి వెళ్ళటం తథ్యం. పాపం చేసినవాడు, తప్పు చేసినవాడు దొరక కాకపోదు. కాతే రోజులు అటు ఇటు. ఇవాళ జార్ఖండ్ సీఎంగా ఉండగానే మళ్ళీ లోపలికి వెళ్ళాడు కదా, అరెస్ట్ చేశారు కదా. ఎక్కడికి తప్పించుకోలేరు. జయలలిత లాంటి తప్పించుకోగలిగిందా, లాలూ ప్రసాద్ లాంటి, యాదవ్ లాంటి వాళ్ళు తప్పించుకోగలిగారా? ఎవరు తప్పించుకోలేరు. అది మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, ఎవరైనా సరే తప్పదు. తప్పు చేసినాక ఆధారాలు నిరాఘాటంగా ఆధారాలు దొరికి. ఇవన్నీ కూడా బీజేపీ చేస్తున్నది వెనకాల ఉంది. ఓకే, ఉన్నా సరే కోర్టు ద్వారా కదా నడుస్తున్నాయి. ఈ కాంగ్రెస్ అనేది అవినీతికి అనకొండది. సో కాంగ్రెస్ మిత్రులు కాంగ్రెస్ను అడ్డు పెట్టుకుని అవినీతి చేయడానికి అందుకని కూటమి కట్టారు. కూటమి కూడా ఇప్పుడు పీలికలు అయిపోతున్నాయి. ఇది అవినీతి అని కేజ్రీవాల్ వచ్చి అవినీతికి అడ్రస్గా మారాడు. అన్ని సాక్ష్యాలు దొరికినాయి. మినిస్టర్లు ఆల్రెడీ ఆయన మినిస్టర్లు 3 ఉన్నారు లోపల. ఇప్పుడు ఈయన వెళ్తాడు దీనిలో. తర్వాత కూడా దాని తరపున వెళ్ళాల్సిన వాళ్ళు సాక్ష్యాధారాలు ఉండి ప్రూవ్ అయితే వెళ్తారు. ఎవరైనా సరే, ఎవరు ప్రూఫ్లు ఉండాలి. ఉన్న ఆరోపణలు చేయటం వేరు, ఆరోపణలు వేరు, ప్రూఫ్లు వేరు. సంబంధం లేని వాళ్ళని కూడా దాంట్లో ఇరికిచ్చి, వాళ్ళు ఆ టైంలో ఫోన్లో మాట్లాడారు కనుక ఇరికిచ్చి చేయాలి, ఆనందించాలంటే బీజేపీ ఆటలు సాగదు. అది నిజంగా ఉంటే వెళ్తారు లోపలికి. వెళ్ళిన తీసుకెళ్ళండి ఎవరినైనా సరే, తప్పు లేదు. అందుకని రాజకీయ కక్షతోటి, రాజకీయ దీంతో లేని ఆరోపణల్ని, ఆధారాలు లేని ఆరోపణల్ని, ఎవడో జైల్లో ఉండే ఒక ఖైదీ చెప్పిన మాట ఆధారంగానో అది సాక్ష్యంగా తీసుకుని, ఒక దొంగ చెప్పే సాక్ష్యం ఎట్లా ఉంది? అలాగూ ఇవన్నీ ఆ పద్ధతులు వెళ్లకుండా సవ్యంగా వెళ్ళి తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం తప్పులేదు. సార్ జార్ఖండ్ సీఎం గారి మీద నిజంగానే రాజకీయ కుట్ర ఉన్నదనుకోవచ్చా? ఎట్లా రాజకీయ కుట్ర ఎలా అనుకుంటారు? ఇవాళ ఆ కేసు పెట్టింది ఎవరు? బీజేపీ కాదు, ఇంకోళ్ళు కాదు. ఆయన మీద కేసు పెట్టింది అసిస్టెంట్ కలెక్టర్ ఒక ఆయన పెట్టాడు 3 ఏళ్ల క్రితం.